నమస్తే. నేను దాసి నాగరాజు. ఈరోజు అసలైనటువంటి దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు. మరి అతి పిన్న వయసులోనే కలకత్తాలో వైస్ ఛాన్సలర్గా ఎదిగి దేశ సేవకు ఆకర్షితుడై రాజకీయాల్లోకి వచ్చి ఏదైతే అసమర్థ కాంగ్రెస్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి దేశం అత్యున్నతంగా అభివృద్ధి చెందాలి, పరిపూర్ణమైనటువంటి దేశం యొక్క సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందాలి అనే ఉద్దేశంతో 1951లో రాజకీయ పార్టీ భారతీయ జనసంఘ్ అనే రాజకీయ పార్టీని స్థాపించి అత్యుత్తమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఎదిగినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. వారు 1901లో కలకత్తా ప్రెసిడెన్సీలో జన్మించడం జరిగింది. ఒక విద్యావేత్తగా, ఒక సామాజికవేత్తగా, ఇంతకుముందే చెప్పినట్టు అత్యుత్తమైనటువంటి రాజకీయవేత్తగా దేశానికి సేవలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. మతం ఆధారంగా దేశ విభజనకు వ్యతిరేకంగా హిందువులను అనేక విధాలుగా హింసిస్తున్న మారణకాండ చేస్తున్నటువంటి సమయంలో మరి ఈ యొక్క చర్యలన్నింటికి కూడా వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. వారు హిందూ మహాసభకు మరి అధ్యక్షులుగా ఎన్నిక కాబడి అనేక విధములైనటువంటి సంస్కరణలు హిందూ సమాజానికి చేసినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ప్రపంచంలోనే అతి గొప్ప రాజకీయ పార్టీ, అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి మూల పార్టీ లేదా మరి పూర్వపు పార్టీ ఏదైతే ఉందో అది భారతీయ జనసంఘ్. భారతీయ జనసంఘ్ స్థాపించినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. అనేక విధాలుగా అది పరివర్తనం చెంది 1980లో మరి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది. భారతీయ జనసంఘ్ని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1951లో మరి స్థాపించడం జరిగింది. ఏదైతే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలలు కన్నటువంటి భారతదేశం, సమగ్రత, సమైక్యత కలిగినటువంటి భారతదేశం. మరి ఆ రోజు ఆర్టికల్ 370 నెహ్రూ ప్రభుత్వం మరి కాశ్మీర్లో ప్రవేశపెట్టి కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తిని కలిగించి తద్వారా మిగిలినటువంటి రాష్ట్రాలకు కాశ్మీర్కి ఎంతో తేడా, వైవిధ్యం ఉన్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అంటే కాశ్మీర్లోకి ప్రవేశించాలంటే మరి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం అప్పుడు ఉండేది. అంతేకాకుండా అక్కడ ఏమైనా మరి ఆస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా, అదేవిధంగా వ్యాపారాలు చేయాలన్నా మిగిలిన రాష్ట్రాలలో చేసినట్టుగా అక్కడ చేయటానికి వీలు ఉండేది కాదు. దానికి కారణం ఆర్టికల్ 370. దానిని అప్పట్లోనే ఒక రాజ్యంలో, ఒక దేశంలో 2 రాజ్యాంగాలు, 2
మరి పతాకాలు ఏ విధంగా సాధ్యం? ఇది సాధ్యం కాదు, ఇది కరెక్ట్ కాదు, దేశ సమైక్యతకు సమగ్రతకు ఇది పెనుముప్పు అని ఆ రోజు నెహ్రూని వ్యతిరేకించినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఆ కోణంలోనే మరి వారు 1953లో మే మాసంలో మరి అక్కడికి కాశ్మీర్లోకి, ఆ రాష్ట్రంలోకి అనుమతి లేకుండా ప్రవేశించడం, వారిని అరెస్ట్ చేయడం, ఒక 30 రోజులు మరి అంటే మే 23వ తారీఖున వారిని అరెస్ట్ చేస్తే జూన్ 23వ తారీఖున వారు చనిపోయారనే వార్తల్ని చెప్పడం జరిగింది. అంటే సుమారుగా ఒక నెల పాటు వారిని నిర్బంధించి అనేక విధాలుగా హింసించి మరి సాక్ష్యాధారాలు లేకున్నా ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వమే వారిని మరి చంపింది అనేది జగమెరిగినటువంటి సత్యం. ఈ విధంగా వారు మరణాన్ని తృణప్రాయంగా ఎంచి భారతదేశం యొక్క సమగ్రత, సమైక్యత, సార్వభౌమాధికారం వీటికి వారి యొక్క ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచి వారి ప్రాణాన్ని త్యాగం చేయడం జరిగింది. అటువంటి మహానుభావుడు యొక్క జయంతిని స్మరించుకోవటం ఈరోజు నిజంగా ఎంతో సంతోషం. వారు చూపించినటువంటి మరి మార్గంలో మనం నడుస్తూ చేతనైనంత మట్టుకు దేశానికి సేవ చేసే విధంగా మనం అందరం కూడా ప్రయత్నించాలని సవినయంగా మీరందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.